హాయ్! ఈరోజు మనం ఓ మంచి రెసిపీని చూద్దాం. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా వీడియోస్‌లో చూసినప్పుడు, వెంటనే ఇది చేసేసుకొని తినేయాలనిపించే ఓ మంచి రెసిపీ అన్నమాట. దీన్ని పెరి పెరి ప్రాన్స్ అంటారు. మనం తింటుంటే క్రంచీగా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ. మనం దీన్ని సీ ప్రాన్స్ యూజ్ చేసి చేస్తే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇదే రెసిపీని నార్మల్‌గా చెరువుల్లో పెరిగే రొయ్యలతో కూడా చేయొచ్చు. కానీ టేస్ట్ వైస్‌గా చూస్తే హెల్త్ వైజ్‌గా చూస్తే సీ ప్రాన్స్ అనేది బెటర్ అనమాట. మీకు కూడా రిసోర్సెస్ ఉంటే ఫ్రెష్‌గా తెప్పించుకొని ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం నేను బిగ్ సైజ్ ప్రాన్స్ టైగర్ ప్రాన్స్ తీసుకున్నాను. సో, మనం చూస్తే ఇవి ఏంటంటే చాలా పెద్దవన్నమాట. మనకి కేజీకి 10 పీసెస్ అట్లా వస్తాయి. సో, కొంచెం స్మాల్ అయినా తీసుకోవచ్చు. బట్ నాకు ఈ పెద్ద సైజ్ దొరికినాయి. సో, మనం పెద్ద సైజ్ రొయ్యలతోనే ట్రై చేశాను ఈ రెసిపీ. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి వాటితో మనకి కావాల్సిన మసాలా ఎట్లా రెడీ చేసుకోవాలో చూద్దాం. సో నేను దీనికి చిన్న రోల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్గా కొంచెం జీలకర్ర ఓ పావు టేబుల్ స్పూను. నాకు నేను 1.5 కేజీ రొయ్యలు తీసుకున్నాను. సో నాకు అరౌండ్ 15 పీసెస్ అట్లా వచ్చినాయి. చెప్పాను కదా కేజీకి 10 పీసెస్ అట్లా వస్తాయని. సో నాకు 15 పీసెస్ వచ్చినాయి. సో దీని జీలకర్రని కొంచెం బరగబరగ్గా అట్లా చేసుకోండి, మరీ ఫైన్ పేస్ట్గా అవసరం లేదు. ఏంటంటే కొంచెం మనకి అరోమా కోసం, టేస్ట్ కోసం అనమాట. తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్క క్లీన్ చేసుకొని వేసుకోండి, ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకోండి. దాంతోపాటు 4 పచ్చిమిరపకాయలు. నేను చిన్న పచ్చిమిరపకాయలు యూజ్ చేశాను. అవి ఏంటంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి. సో మీకు దొరికే మిరపకాయలు కొంచెం ఏమైనా ఘాటు తక్కువ ఉంటే టేస్ట్ సరిపోనుగా వేసుకోండి. సో దీన్ని కూడా కొంచెం ఏంటంటే కొంచెం ఫైన్ పేస్ట్, మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా మీడియం టైప్లో కొంచెం బరకగా వచ్చేటట్టు చేసుకోండి. ఇది కొంచెం మనకి టైం ప్రాసెస్, బట్ ఏంటంటే మనకి ఫుడ్కి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇట్లా చేసుకుంటే. మనకి మిక్సీలో వేసుకుంటే ఏంటంటే మరీ ఫైన్ పేస్ట్ అయిపోతుంది. సో మనకు అంత అవసరం లేదు. సో దానికోసం రోల్లో వేసుకుని కొంచెం ఒక 60 to 70% ఫైన్ పేస్ట్ అయితే సరిపోతుంది. మనకి చిన్నప్పుడు చూస్తుంటే పల్లెటూరులో పెరిగే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది. ఒక పెద్ద రోల్ ఉంటుంది, దాంట్లో వేసుకుని బండ పెట్టుకుని మసాలాస్ రెడీ చేస్తూ ఉంటారు అనమాట, నాన్ వెజ్ కర్రీస్ ఉండేటప్పుడు. సేమ్ అట్లానే కొంచెం మనం అట్లాగే బరకగా చేసుకున్నాం. తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు మీడియం సైజు వేసుకోండి. దీన్ని కూడా కొంచెం మెత్తగా చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇందులో ఏంటంటే కొంచెం ఒక మీడియం సైజు 1.5 కేజీ రొయ్యలకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక 5-6 ముక్కలుగా చేసుకుని దీన్ని కూడా కొంచెం ఫైన్ పేస్ట్ వచ్చేలా చేసుకోండి. సో ఈ మసాలా అనేది మనకు మెయిన్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ మసాలానే రొయ్యలకి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా మ్యారినేట్ చేసిన తర్వాత రిమైనింగ్ అనేది యాడ్ చేసుకుంటాం. సో నాకు ఇక్కడ ఫైన్ పేస్ట్ వచ్చింది, అంటే మరీ ఫైన్ పేస్ట్ అయితే కాదు, కొంచెం బరబరగా చేసుకున్నాము. ఇది తీసుకుని సైడ్ పెట్టేసుకోండి. మనం దీన్ని రొయ్యలకి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం రొయ్యల్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాం. నేను 1.5 కేజీ రొయ్యలు తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఒక్కొక్కటిగా ఇట్లా హెడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ రొయ్యలో ఒక వేస్ట్ పైప్ ఉంటుంది అన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఆ వేస్ట్ పైప్ని మెల్లగా పట్టుకుని అట్లా లాగితే అది వచ్చేస్తుంది. ఇది కానీ మనం తీయకపోతే రొయ్య తినడానికి చాలా బాగోదు అనమాట. సో ఆ వేస్ట్ పైప్లో ఏంటంటే మట్టి, ఇసుక ఇట్లాంటివి ఉంటుంది. సో చెప్పాను కదా వేస్ట్ పైప్ ఇది. సో మనం అది మెల్లగా పట్టుకుని లాగితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇట్లా పట్టుకుని మెల్లగా లాగితే వచ్చేస్తుంది.
సో ఈ హెడ్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి కడిగేసుకుని ఏవైతే రొయ్యలకి మనం ఈ వేస్ట్ పైప్స్ అనేవి రిమూవ్ చేయలేదో ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఎట్లా తీసుకోవాలో. అట్లా ఆ వేస్ట్ పైప్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది, దాన్ని పట్టుకుని మెల్లగా లాగితే వచ్చేస్తుంది. కొన్ని ఏంటంటే ఆ వేస్ట్ పైప్స్ ముందే కట్ అయిపోతాయి మనం లాగేటప్పుడు. సో అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా సిజర్ తీసుకుని ముందు వైపు కొంచెం కట్ చేసి ఆ లోపల మనకి మళ్ళా వేస్ట్ పైప్ కట్ అయిపోయిన దగ్గర ఉంటుంది కదా, సో అది పట్టుకుని మెల్లగా లాగితే మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా తీయాలి, లేదంటే మనం రొయ్యలు తినడానికి బాగోవు అనమాట. సో అంతా అయిపోయిన మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకుని మనం ముందే నూరి పెట్టుకున్న పేస్ట్ని, మసాలా పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను. సో తీసుకుని మెల్లగా అప్లై చేస్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మనకి రొయ్యకి ముళ్ళులాగా ఉంటాయి అన్నమాట, కాళ్ళ దగ్గర ఉంటాయి, ప్లస్ తోక దగ్గర ఒక షార్ప్ ముళ్ళు ఉంటుంది. సో అవి గుచ్చుకుంటే ఏంటంటే స్కిన్ ఈజీగా కట్ అయ్యే రేంజ్లో గుచ్చుకుంటాయి అన్నమాట. సో కాబట్టి మెల్లగా మసాజ్ చేస్తున్నట్టు మెల్లగా మసాలా పేస్ట్ని అప్లై చేయాలి. చూసారు కదా, ఇదే షార్ప్ ముళ్ళు. సో ఇది కానీ గుచ్చుకుంటే చాలా పెయిన్ వస్తుంది. సో మనం రొయ్య బతుకున్నప్పుడు ఏదైనా తల దగ్గర పట్టుకుంటే ఈ తోకతో ఈ ముళ్ళతో కొడుతున్నాం. సో నిమ్మకాయ మనం ఒక హాఫ్ స్లైస్ పిండేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం రొయ్యలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చెప్పాను కదా, చాలా స్లోగా చేసుకోండి, లేదంటే ఆ ముళ్ళు గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవి ఆల్రెడీ సీ ప్రాన్స్ కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. నెక్స్ట్ మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మొత్తం వేసిన తర్వాత ఒకసారి మసాలా మొత్తం రొయ్యలకి పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోండి. మెల్లగా కలపండి, కొంచెం ఎక్కువసేపు కలపండి, ఎందుకంటే ఆ మసాలా మొత్తం సాల్ట్ మనం యాడ్ చేసిన సాల్ట్ అదంతా ఈక్వల్గా అన్ని రొయ్యలకి పట్టాలి. సో ఇట్లా అయిపోయిన తర్వాత కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు ఒక 1 అవర్ అట్లా పెట్టేసేది. ఇట్లా 1 అవర్ మ్యారినేషన్ చేసుకుంటే ఏంటంటే మనం అప్లై చేసే మసాలా రొయ్యలకి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. చూసారు కదా, మన మ్యారినేషన్ అనేది అయిపోయింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ అనేది మీరు తీసుకునే కంటైనర్, ఆ బౌల్ బట్టి తీసుకోండి, ఎందుకంటే మనకి రొయ్య అనేది హాఫ్ మునిగితే సరిపోతుంది. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని 1 by 1 ఇలా సర్దుకోండి ప్యాన్లో. ఏంటంటే మ్యాక్సిమం ఒక 10 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఈ 10 minutesలో మనం ఏంటంటే మీడియంలోనే పెట్టండి ఫ్లేమ్. ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఏంటంటే మనకి కలర్ బాగా డార్క్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే రొయ్య చూడడానికి కలర్ కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఈ 10 నిమిషాల్లో మనం ఎవ్రీ 2-3 minutesకి రొయ్యల్ని ఇంకొక సైడ్ మార్చుకుంటూ ఉండాలి. డీప్ ఫ్రై మాత్రం చేయకండి, ఎందుకంటే ఈ రొయ్యి ఏంటంటే పైన షెల్ మాత్రం కలర్ వచ్చేస్తుంది, లోపల రొయ్యి మాత్రం ఫ్రై అవ్వదు అనమాట. సో అందుకని అండ్ మనం రొయ్యలకి అప్లై చేసిన మసాలా కూడా త్వరగా మాడిపోతుంది. సో అందువల్ల ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఎవ్రీ 2-3 minutesకి ఇట్లా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మార్చుకుంటూ ఉండండి. మీరు ఫ్రై చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే స్మెల్ మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట.
గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. తినేటప్పుడు కూడా క్రంచీగా చాలా బాగుంటుంది. మీరు విత్ షెల్తో అన్నమాట. ఇలా ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అట్లా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఈక్వల్గా కుక్ అవుతుంది అనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ, బట్ ఏంటంటే చాలా టేస్టీ అండ్ క్రంచీ రెసిపీ అనమాట. మన సైడ్ డిష్గా ఏదైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, లేదంటే మన ఇంట్లో పిల్లలు వెళ్ళినప్పుడు ఇట్లా క్రంచీగా చేసి పెడితే ఏంటంటే ఒక సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట. ఏదైనా కర్రీలోకి, ఏదో సాంబార్లోకో, ఏదైనా రసంలోకి ఇట్లా చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇదేంటంటే చాలా మంచి రెసిపీ, ఈజీ రెసిపీ. ఇలా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ పెట్టేసుకుని ఒక్కొక్కటి తీసేసుకోండి. ఈ టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే దానికి రొయ్యకున్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. సో ఎక్స్ట్రా ఆయిల్ అనేది రొయ్యకు ఉండదు అనమాట. సో ఇట్లా రొయ్యలన్నీ తీసేసుకుని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పైన కూడా 1-2 టిష్యూస్ అనేది పెట్టి కొంచెం అట్లా అద్దండి. సో దానివలన రొయ్యకున్న ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్కి వచ్చేస్తుంది. సో రిమైనింగ్ రొయ్యలను కూడా ఇట్లాగే ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అట్లాగే సర్దేసుకోండి. కొంచెం ఎక్కువగా కాకుండా కొంచెం స్పేస్గానే పెట్టుకోండి, ఎందుకంటే మనకి రొయ్యి అన్నీ కూడా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఎక్కువ రొయ్యలు పెట్టడం వల్ల మనకి ఇలా తిప్పుకోవడానికి కూడా స్పేస్ ఉండదు, అండ్ ఎక్కువ రొయ్యలు పెట్టడం వల్ల హీట్ కూడా సరిపోదు. సో మీడియం ఫ్లేమ్లో చక్కగా ఆ స్పేస్ ఉండే విధంగా ఒక్కొక్కటి పెట్టుకోండి. మీరు చూసినట్టయితే ఒక రొయ్యి మాత్రం అట్లాగే వితౌట్ షెల్ ఉంది. అదేంటంటే నేను క్లీన్ చేసేటప్పుడు వేస్ట్ పైప్ అనేది తీయడం కుదరలేదు. సో ఆ షెల్ మొత్తం కట్ చేసి ఆ షెల్ తీసి వేస్ట్ పైప్ అనేది రిమూవ్ చేస్తాను. రిమైనింగ్ రొయ్యలకి చాలా ఈజీగానే వచ్చింది. సో ఇట్లా ఎవ్రీ 2-3 మినిట్స్కి మనం రొయ్యల్ని వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్కి మార్చుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం 10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. సో కుక్ అయిన తర్వాత మనం తీసుకుని, చెప్పాను కదా ఇందాక ఏ ప్లేట్లో అయితే తీసుకున్నామో అదే ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకుని తీసుకోండి. తీసుకున్న తర్వాత పైన కూడా 1-2 టిష్యూస్ వేసి కొంచెం అట్లా అద్దండి. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం ఆ టిష్యూ పేపర్స్కి వచ్చేస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం నార్మల్ మిర్చి తీసుకుని ఒక 4-5 తీసుకుని ఇట్లా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. మంచిది, చాలా బాగుంటుంది. అండ్ కర్రీ లీవ్స్ కూడా, కరివేపాకు కూడా ఇట్లా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. గార్నిష్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని అందులో రిమైనింగ్ హాఫ్ నిమ్మకాయ స్లైస్ ఉంటుంది కదా, అది పిండేసి ఇంకో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి అది మొత్తం రొయ్యలకి పట్టేటట్టు ఇట్లా కలుపుకోండి. కలుపుకుని ఒక 15-20 మినిట్స్ మూత పెట్టుకుని, అలా మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట. ఈ లోపు ఏంటంటే మసాలాస్ మనం వేసిన కారం, పిండిన నిమ్మకాయ ఏంటంటే ఫ్రై చేసిన తర్వాత వాటికి అప్లై అవుతాయి. చూసారు కదా, మనం టేస్టీ పెరి ప్రాన్స్ ఉన్నాయి, రెడీ అయిపోయింది. ఇవి చూడడానికి చాలా బాగుంటుంది, కలర్ కూడా గోల్డెన్ కలర్, టేస్ట్ వైజ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మటన్ కర్రీ విత్ పెరి ప్రాన్స్ ట్రై చేశాను. మీరేం ట్రై చేశారో
కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ. సో అందరికీ పెరి పెరి ప్రాన్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్. సో ముందు ముందు ఇలాంటి చాలా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. సో దయచేసి చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.